God says, దేవుడు సెలవిస్తున్నాడు, I will give you wisdom and knowledge. నేను నీకు బుద్ధి జ్ఞానములను దయచేసేదను. I will also give you wealth, possessions and honor. అలాగుననే నీకు ఐశ్వర్యాన్ని, ఖ్యాతిని, ఘనతను, సమస్తాన్ని దయచేస్తానంట. 2 Chronicles 1 and verse 12. రెండవ దినవృత్తాంతములు 1:12 Today the world is longing for these 5 blessings. ఈరోజు ఈ లోకంలో ఈ 5 ఆశీర్వాదాల గురించి తృష్ణగొని ఉంటున్నారు. The Bible says God is the source of all wisdom. బైబిల్ గ్రంథం తెలియచేస్తున్నది, దేవుడు సమస్త జ్ఞానమునకు మూలమై ఉన్నాడు. James 1:17. యాకోబు పత్రిక 1:17 And in Colossians 2:3. కొలస్సీలకు రాసిన పత్రిక 2:3 The scripture says, in Jesus are hid treasures of wisdom and knowledge. ప్రభువైన యేసు క్రీస్తునందు బుద్ధి జ్ఞానములు గుప్తములై ఉన్నవి. And the Bible says, when we ask the Lord, He gives us freely to have His wisdom. బైబిల్ తెలియచేస్తున్నది, మనము దేవుని యొద్ద జ్ఞానము అడిగినట్లయితే ఆయన ఉచితముగా దయచేస్తూ ఉన్నాడు. As we receive the Lord Jesus, who is full of wisdom and knowledge, మన ప్రభువైన యేసుక్రీస్తుని మనం అంగీకరించడం ద్వారా సంపూర్ణమైనటువంటి బుద్ధి జ్ఞానములు దయచేస్తూ we freely receive the wisdom and knowledge for this world and for knowing Jesus. యేసుక్రీస్తుని తెలుసుకొనడం ద్వారా ఈ లోక సంబంధమైనటువంటి బుద్ధి జ్ఞానములు సమస్తాన్ని మనం ఆయన వద్ద పొందుకొనుచున్నాం. Today praise God that you have the wisdom of God in you. దేవుని యొక్క జ్ఞానము నీలో ఉన్నదని దేవుణ్ణి స్తుతించండి. You have the knowledge of God within you. దేవుని యొక్క జ్ఞానం మీలో ఉన్నదని గ్రహించండి. Wisdom is knowing how to walk in the ways that God has determined for you to walk. ఈ బుద్ధి ద్వారా దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ఏ విధమైన మార్గంలో నడవాలో మనకు తెలియచేస్తూ ఉన్నది. Knowledge is for you to know how to solve the problems that come to you in the world and come to you in your career. నీ యొక్క వృత్తిపరంగా ఈ లోక సంబంధమైనటువంటి సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేయడానికి జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనము గమనిస్తూ ఉన్నాము. దేవుడు అనుగ్రహిస్తున్నాడు. There are many who do very well in life. ఈ లోకంలో చాలా మంది గొప్పగా ఉన్నతంగా చేస్తూ ఉంటారు. They have tremendous wisdom. వారికి అతీతమైనటువంటి జ్ఞానం కలిగి ఉంటున్నారు. They shine more than others. వారు ఇతరుల కంటే చాలా ప్రకాశిస్తారు. They earn more than others. ఇతరుల కన్నా వారు ఎక్కువగా సంపాదిస్తారు. They are more beautiful. వారు ఇతరుల కన్నా సౌందర్యంగా ఉంటారు. Shining with your wisdom. వారి జ్ఞానం ద్వారా ప్రకాశించెదరు. Everybody is attracted towards them because of their wisdom. వారికి ఉన్నటువంటి జ్ఞానమును బట్టి అందరి చేత ఆకర్షించబడతారు. But అయితే suddenly they fall వెంటనే వారు పడిపోతూ ఉన్నారు. because they have no knowledge. ఎందుకనగా వారికి జ్ఞానం ఉండదు. They have no knowledge as to how to overcome the attacks from the wicked people and the troubles of the world and the losses of life. వారికి జ్ఞానం లేకపోవడం ద్వారా దుష్ట మనుషుల దాడి నుండి వారికి జీవితంలో జరిగే నష్టాల గురించి తెలుసుకోలేకుండా పోతూ ఉంటున్నారు. No knowledge. వారికి జ్ఞానం లేదు. That's why Jesus says, I will give you wisdom and knowledge. అందుకే ప్రభువైన యేసు సెలవిస్తున్నారు, నేను బుద్ధి జ్ఞానములను దయచేసేదను. You will shine మీరు ప్రకాశించెదరు. and also you will stay strong and stay forever. మీరు స్థిరంగా నిరంతరమును నిలిచేవారుగా The ఉంటారు. one who does the will of God stays or stands or lives forever. దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి వారు నిరంతరము పటిష్టంగా నిలబడుతూ ఉన్నారు. Then wealth, possessions and honor also follow ఆ us. తరువాత ఐశ్వర్యము, ఘనత సమస్తము వారిని వెంబడిస్తూ ఉన్నాయి. May God give you this grace. దేవుడట్టి కృపను మీకు దయచేయునుగాక. There's an alumnus of Karunya, Darwin Thangappan, who is a testimony for this. డార్విన్ తంగప్పన్ అని కారుణ్య అలుమ్నాయ్ మన మధ్యలో తన సాక్ష్యాన్ని పంచుకోబోతున్నాడు. Did his schooling in Nagarkoil నాగర్కోయిలో తన యొక్క స్కూల్ను పూర్తి చేశాడు. and came to Karunya University and did his mechanical engineering there. కారుణ్య యూనివర్సిటీకి వచ్చి అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ ను పూర్తి చేసుకున్నాడు. And he derived the positive attitude to life as he studied in Karunya. కారుణ్యలో చదవడం ద్వారా అనుకూలమైనటువంటి కార్యక్రమాలను నేర్చుకుని ముందుకు కొనసాగడం ప్రారంభించాడు. And was determined to rise up. ఆ విధంగా అతడు ఉన్నతంగా హెచ్చించబడాలని కోరుకున్నాడు. And also he started obeying the Lord and fulfilling all his will. అలాగనే దేవునికి విధేయత చూపించి ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలో ముందున్నాడు. Jesus obeyed his parents and God gave him
great stature and wisdom. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తల్లిదండ్రులకు విధేయత చూపించాడు కాబట్టి దేవుడు అతను ఉన్నతంగా హెచ్చించాడు. And Jesus obeyed the will of God, and so he shined above all. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క చిత్తానికి సమర్పించుకున్నాడు కాబట్టి ఆయన నిరంతరం ప్రకాశించాడు. For Darwin also it was so. డార్విన్ యొక్క జీవితంలో కూడా ఇలాగునే జరిగింది. As he passed out, అతడు డిగ్రీ ముగించుకున్న తరువాత the job market was very tough. జాబ్ మార్కెట్ చాలా కఠినంగా ఉన్నదండి. God gave him a good job, దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. and he rose up in his professional career. వృత్తిపరంగా ఉన్నతమైనటువంటి స్థాయిని అందుకున్నాడు. But God's wisdom and knowledge came to him. దేవుని యొక్క బుద్ధి జ్ఞానములు అతనిలోకి ప్రవేశించాయి. God enabled him to start his own company. దేవుడు తన యొక్క సొంత కంపెనీ ప్రారంభించడానికి కృప చూపించాడు. It's called Asir Technologies. దీని పేరు ఆసిర్ టెక్నాలజీస్, ASIR. ASIR. It's a consulting service, అది కన్సల్టింగ్ సర్వీస్ అండి. and he launched the full-time business. సంపూర్ణమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభం చేశాడు. Today he is a chief executive officer and operates from California, USA. కాలిఫోర్నియా యుఎస్ఏ నుండి అతడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా తన యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. Having branches in India. భారతదేశంలో కూడా బ్రాంచ్లు ఉన్నాయి. My friend, God wants to elevate you also. నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని కూడా హెచ్చించాలని కోరుతున్నాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Father, తండ్రి, as your son, your daughter trusts in you నీ ప్రియ కుమారుడు, నీ ప్రియ కుమార్తె మీ యందు నమ్మిక ఉంచున్నారు. and obeys you to do your will in life, వారి యొక్క జీవితంలో మీ చిత్తాన్ని నెరవేర్చడం కోసమై విధేయత చూపిస్తున్నారు. Lord, bless him or her తండ్రి, అతను గాని ఆమెను గాని దీవించండి. and give them wisdom and knowledge, Lord. తండ్రి, వారికి బుద్ధి జ్ఞానములను మీరు దయచేయండి. Let them rise up in their professional career. వారి యొక్క వృత్తిపరంగా వారిని ఉన్నతంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాను. Rise up with blessings in the family. కుటుంబంలో ఆశీర్వాదములను మీరు అనుగ్రహించి ఉన్నతంగా హెచ్చించండి. Rise up with great success. ఉన్నతమైనటువంటి విజయాన్ని వారికి అనుగ్రహించి Let thy లేవనెత్తండి. children have their own businesses. మీ యొక్క పిల్లలకు వారికి సొంత వ్యాపారాలు మీరు అనుగ్రహించండి. Let them enter into the IAS, IPS and central services and state services to serve from high places. వారు కేంద్రములోను రాష్ట్రములోను ఐఏఎస్ గాను ఐపీఎస్ గాను వారు అందులో ప్రవేశించి ఉన్నతంగా వారు హెచ్చించబడి సేవ చేయాలి. In the name of Jesus, యేసు నామమున set them free and make them prosper, Lord. తండ్రి, వారికి విడుదల దయచేసి వారిని వర్ధిల్ల చేయండి. Thank you, Lord. దేవా, మీకు వందనాలు. Thank you for blessing them. తండ్రి, దీవిస్తున్నందుకొరకే వందనాలు. Amen. ఆమేన్. My friend, నా ప్రియ స్నేహితులారా, join Karunya University. కారుణ్య యూనివర్సిటీలో మీరు కూడా Put చేరండి. your children there. మీ పిల్లలను అక్కడ చేర్పించండి. Let them rise up as a person like Darwin, డార్విన్ వలె మీ యొక్క పిల్లలు కూడా ఉన్నతంగా హెచ్చించబడుదురుగాక. with the wisdom of God to excel in the profession వారి యొక్క వృత్తిపరంగా దేవుని యొక్క జ్ఞానముతో అభివృద్ధి వారు పొందుదురుగాక. and the knowledge of God to overcome all the troubles of this world through the love of Jesus and shine. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రేమ ద్వారా, దేవుని యొక్క జ్ఞానము ద్వారా ఈ లోకములో ఉన్న సమస్యలను కూడా పరిష్కారం చేసుకుని వారు ఉన్నతంగా ప్రకాశించుదురుగాక. And also to be part of this mission, you can scan the QR code on the screen. మీరు కూడా ఈ యొక్క సేవలో భాగస్తులుగా కావాలంటే ఈ యొక్క తెరపై ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని మీరు సంప్రదించండి. Share this video ఈ వీడియో ఇతరులకు షేర్ చేయండి. and subscribe to this channel. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.